దేవీపట్నం మండలంలో పెద్ద పులి పంజా విసిరింది. గంగంపాలెం గ్రామంలో నిన్న రాత్రి 15 పశువులపై పెద్ద పులి దాడి చేసింది. పులి దాడిలో 14 దూడలు, ఒకే గేదె మృతి చెందాయి. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న దూడలను చూసి వాటి యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద పులి సంచారం దాడులతో గంగంపాలెం పరిసర గ్రామస్తులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజలు గంగంపాలెం, దండింగి, పోచమ్మగండి వైపు వెళ్లకుండా అధికారులు నివారిస్తున్నారు. ఇక పెద్ద పులిని నిర్బంధించేందుకు 100 మంది ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. 6 ర్యాపిడ్ రెస్క్యూ టీం బృందాలు, 5 ప్రజా అవగాహన, 4 ట్యాంక్వెలైజర్, అలాగే 2 డ్రోన్లు, 1 కేజ్ వన్యప్రాణి అంబులెన్స్ బృందాలతో పాటు ఫ్రంట్ లైన్ సిబ్బందితో కూడిన 19 హనుమాన్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగొద్దని, గుంపులు గుంపులుగా సంచరించాలని సూచించారు. దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మొత్తం వీడియో అంతా ఉన్నాయి. దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మొత్తం వీడియో అంతా ఉన్నాయి. పోలవరం జిల్లా దేవీపట్నంలో పెద్ద పులి పంజా విసరడం మనం చూస్తున్నాం. కొన్ని దూడల్ని అలాగే 1 గేదెని కూడా అది ఇప్పటికే చంపేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా దాని సంచారానికి సంబంధించిన అడుగుజాడల్ని గుర్తిస్తున్నారో కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇప్పటి వరకు అధికారులు డ్రోన్స్ కూడా ఏర్పాటు చేసి దాని సంచారాన్ని గమనిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? ప్రధానంగా ఈ పెద్ద పులి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రాత్రి దాదాపు 14 ఆవుదూడలను కూడా చంపివేసింది, పంజా విసిరి చంపివేసింది. దీంతో ఈ పెద్ద పులి యొక్క ప్రవర్తనపై కూడా భయాందోళన కూడా నెలకొంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ పెద్ద పులి అటాక్ చేసినా 1-2 ఆవుదూడలను అటాక్ చేయడం, అదేవిధంగా అది అనుకున్న రహస్య ప్రదేశానికి వెళ్లిపోవడం వంటివి కూడా జరిగేది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక నిన్న ఏదైతే గంగవరం మండలం నుంచి దేవీపట్నం మండలం గంగంపాలెంలో ఈ పెద్ద పులి ప్రవేశించింది. అక్కడ ఈ గంగంపాలెంలో ఒకే రాత్రి, అంటే రాత్రి నుంచి కూడా చూసుకుంటే కనుక, అంటే ఈ గంగంపాలెం అనేది కూడా దాదాపు పోలవరం ముంపు ప్రాంతం సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ రైతులంతా కూడా తమ పశువులంతా కూడా పొలాల్లోని ఈ పశువుల కొట్టాల్లోనే అక్కడ కట్టి వేస్తూ ఉంటారు. అయితే ఒకేసారి దాదాపు 14 ఆవుదూడలను కూడా చంపేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఉదయాన్నే ఈ పరిస్థితి చూసి అక్కడ రైతులంతా కూడా బేతావహలైపోయారు. పెద్ద పులి ఎంత స్థాయిలో పంజా వేసిన నేపథ్యంలో ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. దాదాపు 100 మంది వరకు కూడా ఫారెస్ట్ బృందాలు ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో చూస్తే కనుక అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి కూడా, అదేవిధంగా హనుమాన్ బృందాలు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద పులికి సంబంధించిన డ్రోన్ ద్వారా గాలిస్తున్నారు. 2 డ్రోన్ బృందాలు ఉన్నాయి. అదేవిధంగా 6 కూడా ఈ ట్రాంక్విలైజేషన్స్, పులి ఏమాత్రం వాళ్ళకి ఆచూకీ చిక్కినా తక్షణమే దాన్ని మత్తు ఇంజెక్షన్ ద్వారా షూట్ చేసి బంధించేలాగా సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెద్ద పులి చేసిన దాడి అయితే తీవ్రంగా భయాందోళన గురి చేస్తుంది. ఎంత స్థాయిలో అంటే గత నెల 26వ తేదీన ఏకకాలంలో 9 పశువులను కూడా, ఆవుదూడలను కూడా ఈ పెద్ద పులి చంపేసింది. మరోసారి ఇది 14 ఆవుదూడలను చంపేసిన నేపథ్యంలో రైతులంతా కూడా, అదేవిధంగా స్థానికులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రతి పశువు కూడా, పెద్ద పులి హతమార్చిన ప్రతి పశువుకు కూడా దాదాపు 20,000 రూపాయలు చెప్పిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా పంచనామా జరిపించి ఏదైతే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా
అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా గతంలో ఎప్పుడు విధంగా దాదాపు చూస్తే కనుక ఈ పెద్ద పులి ఫిబ్రవరి 14న పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన తర్వాత వెనక్కి వచ్చేసింది. దాదాపు చూస్తే కనుక 3 నెలల నుంచి కూడా పెద్ద పులి ఇక్కడే పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో కూడా సంచరిస్తుంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో ఇంతగా ఇప్పుడు కూడా పశువులను కూడా అటాక్ చేయలేదు. సాధారణంగా ఈ పెద్ద పులి ఆవు దూడలు మా రక్తానికి కానీ ఇటు మాంసానికి కూడా అలవాటు పడి ఉన్న నేపథ్యంలో ఏదైనా 1-2 దూడలను అదే అటాక్ చేయడం, తర్వాత మళ్ళీ దాని ఉనికి లేకుండా మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ వస్తుంది. అయితే తొలిసారికి అంతగా 14 వరకు కూడా ఆవు దూడల్ని హతమార్చిన నేపథ్యంలో ఈ పెద్ద పులి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే గతంలో ఇప్పటి వరకు కూడా చూస్తే కనుక ఈ పెద్ద పులి ఈ మనుషుల మీద కూడా ఎక్కడ కూడా దాడి చేయలేదు. గతంలో చూస్తే కనుక రామదుర్గం కొండపై కొంతమంది స్థానికులే డైరెక్ట్గా దగ్గర నుంచి ఈ పెద్ద పులిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పులి ఎంత స్థాయిలో 14 వరకు దూడలు కూడా ఏకకాలంలో అంటే చూస్తే కనుక తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుంది. ఉదయాన్నే ఈ ఘటన చూసిన తర్వాత మొత్తం ఇటు అక్కడ స్థానిక రైతులంతా కూడా భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన రాజమండ్రి టీసీఎఫ్ తో పాటు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తో పాటు ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పెద్ద పులిని బంధించి ఆపరేషన్ పై కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. హనుమాన్ బృందాలు వన్యప్రాణుల సంరక్షణ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఏర్పాటు చేసిన హనుమాన్ బృందాలు కూడా ప్రస్తుతం రంగంలో దిగారు. అయితే దీన్ని ఎలా బంధిస్తారన్నది కూడా చూడాల్సింది. ప్రస్తుతం పూర్తిగా మళ్ళీ అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ఖచ్చితంగా ఎక్కువ డ్రోన్ బృందాలను రంగంలోకి దించి ఆ పులి గమనాన్ని కూడా గుర్తించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా చూస్తే కనుక ఈ పులి అయితే ఈ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయిందని చెప్పొచ్చు. మహారాష్ట్రలోని కడప అటవీ ప్రాంతం చంద్రాపూర్ జిల్లా నుంచి ఈ పెద్ద పులి బయలుదేరి తెలంగాణ కన్నాపురం ఫారెస్ట్ మీదుగా ఇటు ముందు ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతం, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ రంపచోడవరం ఏజెన్సీలో కూడా ఈ టెస్ట్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక పూర్తిగా దీన్ని ఒక టెరిటరీగా ఏర్పాటు చేసుకుని ఇక్కడే సంచరిస్తుందని చెప్పి కూడా గుర్తించారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా అదైతే కూర్మాపురం వద్ద ఇంట్లో దూరి ఆ తర్వాత పశువుల పాకలో వెళ్ళిపోయిన పెద్ద పులిని ట్రాంకులేషన్ ద్వారా బంధించారు. ఆ సమయంలోనే అటవీ శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రస్తుతం ఇంకా విమర్శలు వస్తున్నాయి. కేవలం వీళ్ళు అంచనా వేయలేకపోయారు. దీన్ని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పులుల సంతతి పెరుగుతుందని చెప్పి కూడా భావించారు. అయితే పూర్తిగా అటవీ శాఖ అధికారులు పూర్తిగా విమర్శలు వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇంత భారీ స్థాయిలో చూస్తే కనుక గత వారం రోజుల్లోనే చూస్తే కనుక దాదాపు 25 వరకు కూడా ఆవు దూడలను కూడా ఈ పెద్ద పులి హతమార్చింది. ఇంతవరకు చూస్తే కనుక 50 వరకు కూడా ఆవు దూడలను కూడా ఈ పెద్ద పులి హతమార్చిన నేపథ్యంలో రైతులకు సంబంధించిన విలువైన పశు సంపద అదైతే మృతి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఖచ్చితంగా దీన్ని బంధించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇవాళ ఉదయం నుంచి కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంతవరకు పెద్ద పులి మళ్ళీ ఇంకొకసారి అంటే పగటి వేళల్లో ఎక్కడా కూడా ఈ పెద్ద పులి సంచరించదు. తను అనుకున్న ప్రదేశంలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఏదైతే అక్కడే ఉంటుంది. రాత్రి వేళల్లో దీని సంచారం ఉంటుంది కాబట్టి థర్మల్ డ్రోన్ కెమెరాస్ కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాత్రి వేళ ఒకవేళ సంచరిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ముందు గమనాన్ని గుర్తించి అదేవిధంగా ఇంకొక కీలకమైన అంశం దీనికి సంబంధించిన మెడలో రేడియో కాలర్ కూడా ఉంది. రేడియో కాలర్ ద్వారా అటవీ శాఖ బృందాల వద్ద ఉన్న ఈ యాంటీనాలకు సిగ్నల్స్ వస్తుంటాయి. ఆ క్రమంలో కూడా వీళ్ళు గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ఇక ఆపరేషన్ అయితే ముమ్మరం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆలస్యం చేస్తే మాత్రం గిరిజనుల నుంచి కూడా తీవ్ర తిరుగుబాటుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆదివాసీలు పలు సందర్భాల్లో దీనిపై చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే పెద్ద పులిని ఏదైతే హతమారుస్తామని చెప్పి కూడా బహిరంగంగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద పులిపై ఏమాత్రం చిన్న దాడి చేసినప్పటికీ కూడా నాన్ వేరియబుల్ సెక్షన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. పోలవరం జిల్లాలో ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ అయితే ఒకేసారి 14 వరకు కూడా ఆవుదూడలు చంపేసిన నేపథ్యంలో ఈ పెద్ద పులిని ఇక ఖచ్చితంగా బంధించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎంతవరకు ఈ అటవీ శాఖ అధికారులు సక్సెస్ అవుతారనేది చూడాల్సి ఉంది. రత్న, థ్యాంక్ యూ ప్రసాద్. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంది, మొత్తం వీడియో అంతా ఉంది.